జావాస్క్రిప్ట్లో రెడ్యూస్ అనే అరే మెథడ్కి చాలా ప్రాక్టికల్ యూజ్ ఉంది. ఇప్పుడు ఒక అరేలో ఉన్న వాల్యూస్ అన్నింటిని మనము సమ్ చేసుకోవాలన్నా మనకి రెడ్యూస్ మెథడ్ యూస్ చేసుకోవచ్చు. మాక్సిమం మినిమం ఫైండ్ అవుట్ చేయాలన్నా రెడ్యూస్ మెథడ్ యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ పెక్యులర్ థింగ్ ఏంటంటే రెడ్యూస్ ఫంక్షన్కి అంటే రెడ్యూస్ మెథడ్కి 2 ఆర్గ్యుమెంట్స్ మనం పాస్ చేయొచ్చు. అంటే ఒక ఆర్గ్యుమెంట్ కూడా పాస్ చేయొచ్చు. సపోజ్ ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తే ఏమవుతుంది అంటే ఈ లోపల ఉన్న కాల్ బ్యాక్ ఫంక్షన్లోకి అఫ్కోర్స్ 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ అవుతాయి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్లో ఫస్ట్ నెంబర్ ఉంటుంది, సెకండ్ ఆర్గ్యుమెంట్లో సెకండ్ నెంబర్ ఉంటుంది. దీని తర్వాత నుంచి అంటే సెకండ్ తర్వాత నుంచి మనకి రిటర్న్ అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏదైతే రిటర్న్ చేస్తుందో మీరు ఒకవేళ a + b అని రిటర్న్ చేశారు అనుకోండి, ఫస్ట్ 2 నెంబర్స్ అంటే 10 + 20 జరిగి అంటే ఇక్కడ మనం a + b అన్నాం కాబట్టి 30 మనకి సెకండ్ టైం ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్లోకి ఈ ఫస్ట్ ఆర్గ్యుమెంట్గా 30 పాస్ అవుతుంది, సెకండ్ ఆర్గ్యుమెంట్గా వచ్చేసి 18 పాస్ అవుతుంది. అట్లా మనకి కంటిన్యూస్గా ఇటరేట్ అవుతూ ఉండడం వల్ల మనకి సమ్లోకి వచ్చేసరికి అన్ని వాల్యూస్ యాడ్ అయిపోయి సమ్ 150 అని పడుతుంది. లేదు మీకు ఇంకొక ఆర్గ్యుమెంట్ కూడా పాస్ చేసుకోవచ్చు. 0 అని పాస్ చేస్తే ఫస్ట్ టైం మనకి కాల్ బ్యాక్ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఏలో 0 వస్తుంది, బీలోకి 10 వస్తుంది. తర్వాత నుంచి రిటర్న్ చేసే వాల్యూ మనకి ఏలోకి రిటర్న్ అవుతూ ఉంటుంది, తర్వాత బీలోకి నెక్స్ట్ వాల్యూ వస్తుంది. ఫైనల్ బీ వాల్యూ వచ్చినప్పుడు అన్ని సమ్ అవుతాయి కదా, ఆ వచ్చిన రిజల్ట్ని ఈ సమ్లోకి పాస్ చేస్తుంది. థ్యాంక్ యూ.